హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి ఏంటి అని అంటే వీడియో మన బర్లు ఈని చాలా రోజులు అయినా సరే ఎదకు రాకపోతే మనం ఏం చేయాలి, ఏం ట్యాబ్లెట్స్ ఉంటాయి. మొన్ననైతే ఇంజెక్షన్ గురించి అయితే చెప్పిన కదా. ఈరోజైతే ఫస్ట్ స్టెప్ అయితే ట్యాబ్లెట్స్ వేయనిచ్చే వాటికైతే ఇవి ట్యాబ్లెట్స్ అయితే బెటర్. 100% అంటే 100% కంపల్సరీ ఏదోకు రావడం కంపల్సరీ. మన దగ్గరనైతే ఏదోకు రావడం జరిగింది, నిండు సూటికి రావడం జరిగింది. మనమైతే ఎక్కువ శాతం రాని వాటికి ఎక్కువ ఇవి యూజ్ చేసి మేమైతే ఈ పాల దిగుబడిని అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాం. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. మన దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ గురించే తీసుకొని చెప్తున్నా కాబట్టి తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక, ఓకేనా. ఫస్ట్ మనం ఈ ట్యాబ్లెట్స్ తీసుకునే ముందు మాత్రం దీంతో పాటుగా మనకి నట్టల గోళీ వస్తుంది. ఆ నట్టల గోళీ అయితే ఫస్ట్ అయితే వేసేసినాం. కంపల్సరీ మనం ఎదగోళీలు వేసే ముందు కంపల్సరీ అయితే మనం నట్టల గోళీలు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకనంటే కడుపులో దానికి ఏం నట్టలు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ట్యాబ్లెట్ వేస్తే ఒకటే వస్తుంది, అది వేస్తే మాత్రం క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎదగోళీలు వేటికి సంబంధించి వీటి పేరు అని అంటే స్టిమ్ విట్ 21 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి 21 ట్యాబ్లెట్స్ ఉంటాయి. 21 డేస్ మాత్రం కంపల్సరీగా బర్రెకైతే వేయాల్సి ఉంటుంది. ఈ 21 ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత మనకైతే బర్రె ఎదకు రావడం అయితే జరుగుతుంది కంపల్సరీ. ఇదైతే 100% షూర్. మన దగ్గరనైతే కట్టినాయి, ఈనినాయి. రాని పక్షంలో రాని ఎడలనైతే ఇవైతే యూజ్ చేసినాం. వచ్చే వాటికైతే నార్మల్గా వెదర్ ఇప్పుడు చాలా ఎందుకో ఏమో వర్షం నైట్ అంతా బాగా పడుతుంది, కానీ పొద్దంతా మాత్రం ఎండ దంచి కొడుతుంది. ఆ ఎండ ప్రాబ్లమో ఎట్లనో కానీ ఇవి రావడం అయితే ఎక్కువ వస్తలేవు వేదకు. అందుకోసం ఆ వెదర్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. లేకపోతే ఈ టైంకి ఎప్పుడు చాలా చల్లగా వెదర్ అయితే కూల్గా ఉండేది. ఎంత పని చేసినా సరే ఎండనైతే ఎక్కువ కొట్టకపోతుండే. నీడకైతే తొందర 9 వరకే నీడకు గట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది తొందర. అటు వెళ్ళినమో లేదా ఎండనైతే కొట్టినప్పుడు అయితే బాగా కొడుతుంది కాబట్టి అందుకే సరిగా ఏదోకి వస్తలేవు, లేకపోతే మంచిగా వచ్చేటి. మేమైతే ఇది అయితే వాడబట్టయితే కొన్ని రోజులు అవుతుంది, చాలా రోజులు అవుతుంది. ఇవి బాగా ఏమైనా ఇబ్బంది పెట్టే వాటికి మాత్రమే వాడుతున్నాం. ఇక వచ్చేసి ట్యాబ్లెట్స్ ఇందులో 3 ప్యాకెట్స్ ఉంటాయి. ఫస్ట్ 1 వీక్ చూడండి, ఫస్ట్ 1 వీక్ ఇది ఒక వారంలో ఈ ట్యాబ్లెట్స్ ఇవి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇది వాడినాం 1 చూడండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వీక్లో ఇగో సెకండ్ ట్యాబ్లెట్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ వీక్కి వచ్చింది. థర్డ్ వీక్ ట్యాబ్లెట్. ఎందుకు దీనికి ట్యాబ్లెట్స్ వేస్తున్నా, దానికి అయితే ఇంజక్షన్ చేసినామని చెప్పినాం కదా. ఎందుకనంటే ఇదైతే ట్యాబ్లెట్స్ అయితే బంగారు తల్లి మంచిగా వేసుకుంటుంది. ఇక అదైతే జ్వరమోరు తప్పుది, అస్సలు దగ్గరికి రానియది కాబట్టి దీనికైతే ఇంజక్షన్ చేయాల్సి వచ్చింది. ఇక ఇదైతే బంగారు తల్లి మంచి ఇట్లా ముక్కు చిక్కము ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, మంచిగా ట్యాబ్లెట్ వేయంగానే మంచిగా మింగుతుంది. అందుకోసం ఇక దీనికైతే ట్యాబ్లెట్. అట్లే మీ దగ్గర కూడా ఎట్లాంటి మోరదప్పు బర్రెలు ఉంటే వాటికి ఇంజక్షన్ చేసింది బెటరు. వీటిలో మంచిగా గోళీలు మంచిగా మింగే వాటికైతే ట్యాబ్లెట్స్ వేసింది అయితే బెటరు. ఇక ఇప్పుడైతే థర్డ్ వీక్కి అయితే వచ్చేసినాం. ఇటు రండి, అయ్యో ఏదైతే మనకు రావడానికైతే జరుగుతుంది చూడండి. ఇది ఇట్లా వస్తే ఇక స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఏదైనా స్టార్ట్ అవుతుంది అని అయితే మనకైతే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. మీకైతే చూసిన కదా రిజల్ట్ అయితే కంపల్సరీ రిజల్ట్ అయితే కనిపిస్తుందని చూసిన కదా చూడండి. ఇందుకోసం అయితే ఈ ట్యాబ్లెట్స్ అయితే ఇదైతే ఎదకు రావడానికి ఇంకా ఈ వీక్ ఇవి అయిపోయేసరికి కంపల్సరీ ఇందులో చాలా రకాలుగా విటమిన్స్ ఉంటాయండి. ఎక్కువ విటమిన్స్ అయితే చాలా రకాలుగా ఉంటాయి. కాల్షియము ఇట్లనైతే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటికి బలం ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటి, కాల్షియం బాగా కావాల్సి ఉంటుంది కాబట్టి ఇవైతే ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్స్ అయితే చాలా బాగుంటాయి. అందుకోసం ఈ ట్యాబ్లెట్ ఎదకే కాకుండా ఇది ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఎక్కువ మనకైతే పనిచేస్తుంది.
తప్పకుండా మనకైతే వెటర్నరీ హాస్పిటల్లో అయితే కంపల్సరీ మంచిగా దొరుకుతాయి. చూపెడుతున్నా కదా వచ్చింది రావడానికి అయితే అవకాశం రావడానికి ఈ వీక్లో అయితే కంపల్సరీ వస్తుంది. లాస్ట్ స్టెప్ 3 వీక్ 3వ వారంలోనైతే మనకైతే ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కంప్లీట్గా మనకైతే కంపల్సరీ కనిపిస్తుంది. దీనికి ఇవి ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత మళ్ళీ సూడి నిలుస్తుందా నిలవలా అనేది కంపల్సరీ ఎట్లా మనం బుల్ని కానీ బుల్ క్రాస్ అయితే కానీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కానీ మనం ఏం చేయాలని అంటే ఈత కొట్టించండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఈత కొట్టించినామంటే మనకైతే సూడైతే అట్లనే నిలిచిపోతుంది. నెక్స్ట్ అంత ముందుకు వేరే వేరే ఆయుర్వేదిక్ టైపు ఉన్నాయి కానీ అదంతా ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తారు కదా. ఈతనైతే బెటరు, నాకు తెలిసి అయితే ఈతనే బెటరు. ఇంకా వచ్చేసి ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా కామెంట్స్ రూపంలో ఇట్లాంటి వీడియో గురించి అయితే చేయండి. అక్కనైతే కంపల్సరీ పెట్టండి. ఏమన్నా తెలియని విషయాల గురించి నేను తెలుసుకొనైనా మీకైతే రెస్పాండ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉన్నా. ఇట్లనే ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. అట్లా తీగలాగా కనిపించాలంట, అంతే కదా, అట్లా కనిపించాలి. ఇంకా మనకైతే అట్లా తీగలా కనిపించిన తర్వాత మనకైతే కన్ఫామ్గా 3వ వీక్ వరకు అయితే కంపల్సరీ 21 ట్యాబ్లెట్స్ 21 డేస్ మాత్రం రెగ్యులర్గా వాడాలి ఫ్రెండ్స్. తప్పకుండా బుల్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ మనకైతే మసాజ్ కంపల్సరీ 5 మినిట్స్ మసాజ్ చేయండి కంపల్సరీ. ఇంజెక్షన్ చేస్తేనేమో డాక్టర్ దాన్ని స్మెల్ చూపిస్తాడు, ఇక్కడ దగ్గరికి తీసుకుపోయి స్మెల్ చూపిస్తాడు. మనమైతే బుల్ క్రాస్ అయిన తర్వాత ఇట్లా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈత కొట్టించండి. అట్లా కంపల్సరీ సూడి నిలిచే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. ఈనిన తర్వాత బర్రెలు చాలా రోజులకి ఎదకు రాకుంటే మనం ఏం చేయాలనేది అయితే ఇట్లా వీడియోలను అయితే చేసినాం కదా, చూపెట్టినాం కదా. కంపల్సరీ ట్యాబ్లెట్స్ క్రాస్ అయిన తర్వాత కూడా మనకి సూడి నిలవడానికి కూడా యూజ్ అవుతాయి. ఇవి ఎలాంటి హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ ఎలాంటివి కానీ చేయాల్సిన అవసరం లేదు. మనం మసాజ్ చేసుకోవడం ఒకటి, ఈత కొట్టించడం ఒకటి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి. ఈ వీడియో గురించి చెప్పండి అక్క అని కంపల్సరీ పెట్టండి కామెంటు. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, తప్పకుండా చెప్తుంది కదా, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఏమన్నా ఇంట్రెస్ట్ ఇంకా ఏమన్నా నా దగ్గర నాకు తెలియని విషయాలు కూడా ఏమన్నా మీ సజెషన్స్ రూపంలో ఇవ్వచ్చు. తప్పకుండా నేను కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి కదా. ఈ పాల దిగుబడి పాడి రైతులు ఎట్లా అది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా అది కావాలి, దీంట్లో ఎక్కువ స్టేజ్కి రావాలి అనేది అయితే నాకు కూడా ఉంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీడియోనైతే చూడాలి కదా. అందుకోసం ఛానల్ని చూస్తూనే ఉండండి, ఇలా ఆదరిస్తూనే ఉంటారని కోరుకుంటున్నా. బాయ్.